ఓపెన్ చేయి. వస్తున్నా సార్. మా తెలంగాణ ఛానల్కి శుభాకాంక్షలు. ఈరోజు మా తెలంగాణ ఛానల్ క్యాలెండర్ ఇనాగ్రల్ చేయడం జరుగుతుంది. మా తెలంగాణ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేనా? ఫోటో అయితే తీసిన తర్వాత ఒక నిమిషం తర్వాత మాట్లాడిన తర్వాత తీసుకోవాలి. మాట్లాడిన తర్వాత పర్లేదండి. స్పెషల్గా సీఎం గారు దీన్ని లాంచ్ చేశారు. ఏంటంటే చాలామంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ఆస్తులను కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారంటే తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఒకటి, రెండు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల ఒకటి, ఆ తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఒకటి, ట్రాఫిక్ రూల్స్ను వయలేట్ చేయడం వల్ల ఒకటి. ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది, ఆడ ఎవరు రావట్లేదని పోతుంటాము, ఆటోమేటిక్గా వేరే రోడ్ దానికి మనకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, తగిలేస్తుంది. కనుక మేజర్గా యాక్సిడెంట్ జరిగి హెడ్ ఇంజరీ వల్ల చాలామంది చనిపోతున్నారు. మేము ఫస్ట్ అటెండ్ అవుతాము, తర్వాత మీరే సేవ చేసేదంతా మన రెండు డిపార్ట్మెంట్ కలిసే ఉంటాయి. కనుక దీన్ని మనం ఇంకా వచ్చే పేషెంట్లకు కానీ అందరికి కూడా అవేర్నెస్ చేస్తే కొన్ని ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం ఉంటాము. ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోల్పోతే ఎంత నష్టం జరుగుతుందో అందరికి తెలిసిందే. సరే చేయో కాలో ఒకటి పోయినా కానీ మనిషి బ్రతుకున్నాడంటే అది ఇంటికి చాలా అవసరం ఉంటుంది. ఒక మనిషినే కోల్పోతే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము. కనుక దాన్ని ఉద్దేశించి సీఎం గారు ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో భాగంగా మనం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలను నడపొద్దు, చిన్నపిల్లలను కూడా మైనర్స్ ఉంటుంది కదండి, మైనర్స్ కూడా వెహికల్ ఇవ్వకూడదు. మేము చాలామందిని మైనర్స్ పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పేరెంట్స్ పిలిపిస్తాం కదా, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే సార్ మాకు తెలియదు సార్, మేము కీ అక్కడ పెట్టాము, వాళ్ళు తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళినా కానీ బాధ్యత మనదే, తల్లిదండ్రుల బాధ్యత. దానివల్ల పిల్లలకు ఏమైనా యాక్సిడెంట్ అయితే అపోజిట్ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ రాదండి, పేరెంట్స్ మీద కేసులు అయితే మళ్ళీ లీగల్గా అన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. 18 years తర్వాత ఇవ్వండి. అంత ప్రేమ అంటే అప్పటి తర్వాత మనకి కొని ఇవ్వండి. మీకు తెలియకుండా తీసుకుపోయి యాక్సిడెంట్ అయితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఎదుటోళ్ళకి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కనుక దాన్ని ఉద్దేశించి మీరున్నారు కదండి, మీ పిల్లలకు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న జెంట్స్కి చెప్పండి ఇవి చేయకూడదని. మెసేజ్ పోతుంది. నేను చెప్పడం కంటే కూడా మీరు చెప్తే మీ మెడికల్ తరఫున చెప్పేస్తే తొందరగా మెసేజ్ పోతుంది. అలాగే ఈ తాగి వస్తారు, తాగి కింద పడి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పాలి, తాగినట్టు చెక్కిన అవుతారు మీరు, తాగకుండా అని చెప్పి మీరు చెప్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది మీ ద్వారా చెప్తే. నేను అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను. నేను వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అలాగే సీటు బెల్ట్ను ధరిస్తాను. మద్యం తాగి వాహనంను నడపను. నన్ను నేను కాపాడుకుంటాను, అలాగే ఇతరులను కాపాడుతాను. ఇది నేను చేయి ప్రతిజ్ఞ.